హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజైతే నేను మెంతిపప్పు చేయబోతున్నానండి. ఈ మెంతిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నార్మల్ పప్పులాగా కాకుండా వెరైటీగా ఉంటుందండి. అందరూ మామూలుగా పప్పు ఉడికించి తాలింపు పెడతారు. నేను అలా కాదండి, తాలింపు పెట్టి పప్పు ఉడికిస్తాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. కందిపప్పు, 2 పెద్ద సైజు టమాటాలు, ఒక ఆనియన్ అండి, 6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేయాలండి. ఈ ధనియాలు వేయడం వల్ల నార్మల్ పప్పులా కాకుండా ఫ్లేవర్ మారుతుందండి. మామూలుగా నార్మల్ పప్పు తిని తిని విరక్తి కలిగిన వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో ఎండుమిర్చి కూడా వేద్దాం. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా కలర్ మారుతున్నప్పుడు కందిపప్పు వేసి వేయించుకుందామండి. ఇది ఆల్రెడీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న పప్పు అండి. మీరైతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుతూ వీటిని మాడకుండా వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చాలండి. కొంచెం కలర్ మారితే చాలు. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం కలర్ మారగానే ఇందులో వాటర్ అయితే పోయాలండి. నేనైతే పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు అయితే వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆనియన్ కూడా కట్ చేసుకొని వేయాలి. మరి సన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటే చాలు. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం. ఇందులోనే చింతపండు కూడా వేద్దాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి మొత్తం కలపాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. నేనైతే 4 విజిల్స్ వచ్చే వరకు పెడతాను. 4 విజిల్స్ అయితే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి 4 పెడతాను. ఇప్పుడైతే పప్పు మొత్తం ఉడికిపోయింది. తీసి చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మొత్తం ఎండుమిర్చి, టమాటా అంతా మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకోవాలండి. ధనియాలు అనేటివి అసలు కనిపించకుండా రుద్దాలి. మొత్తం అంతా మెతుగా అయిపోవాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మెత్తగా వచ్చేసిందండి. ఇప్పుడు మీకు ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి. ఈ మెంతిపప్పుకి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, మరి నీళ్ళగా అయితే చేసుకోకూడదు. ఈ మెంతిపప్పుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని తీసేసుకుంటే మెంతిపప్పు అయితే రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.